ఇక కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు దూకుడు పెంచారు. కడప జిల్లాలో 1038 మంది రౌడీ షీటర్స్ ను పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 21 మంది రౌడీ షీటర్లను జిల్లా నుంచి బహిష్కరించారు. ఇవాళ సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో అడుగు పెట్టకూడదని హెచ్చరించారు. 131 మంది రౌడీ షీటర్స్ ను హౌస్ అరెస్ట్ చేశారు. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు 652 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలిన వారు ఇంటికే పరిమితం కావాలంటూ ఆదేశించారు. మనకి ప్రశాంతంగా జరిగాయి. ఎలక్షన్ తర్వాత చిన్న అలజడి అనేది చోటు చేసుకునే జమ్మలమడుగులో దాన్ని ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో కౌంటింగ్ కు దగ్గర పడుతున్న కొద్దీ అటు పోలీసులు ఇటు ఈసీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కడపలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, కడప జిల్లాలో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు ఏర్పడ్డాయి. దాన్ని మనమందరం చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. అయితే ఈ నెల అంటే జూన్ 4న కౌంటింగ్ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రోజున ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా 1038 మంది రౌడీ షీటర్ల మీద ఆంక్షలు విధించడం జరిగింది. మొత్తం 21 మంది రౌడీ షీటర్లను జిల్లా నుంచి బహిష్కరించారు. ఈ నెల జూన్ 7 వరకు కూడా వాళ్ళు జిల్లాలో అడుగు పెట్టకూడదని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం 652 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మరో 131 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధం చేశారు. మొత్తం మీద కౌంటింగ్ రోజున చిన్నపాటి ఘర్షణలకు కూడా తావు లేకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.